అందరికీ నమస్కారం. నా పేరు చిరుమర్తి రాజు. నిన్న గద్వాల్లో బహిరంగ సభ పెట్టి కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని ముసలి కన్నీరు గార్చినా మిమ్మల్ని ప్రజలు అప్పుడే ఫామ్ హౌస్లో వండబెట్టారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏదో దమ్ముంటే 10 మందిని రాజీనామా చేయించు, ప్రతిసారి దమ్ముంటే 10 మందిని రాజీనామా చేయించు అని మాట్లాడుతున్న కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకో, గత 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 42 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను తీసుకున్నప్పుడు మీకు సోయలేదా? ఈరోజు శుద్ధపూసల మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్. మీరు చేసే సంసారం, మేము చేసే వ్యభిచారమా? మీరు చేస్తేనేమో మంచి పని, మేము చేస్తేనేమో చెడు పని మీకు కనబడుతుంది. ఇక్కడ బుద్ధి తెచ్చుకో కేటీఆర్, కూడా గుర్తుపెట్టుకో. ప్రతిసారి నోరుందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద అవాకు చెవాకు చెల్తున్న కేటీఆర్ ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ఏదో గద్వాల మాట్లాడుకుంటూ వెనకడిగా సామర్థ్యం అంటారు. 1000 ఎలుకలు తిన్న పిల్ల అంట తీర్థయాత్రలో పోయింది. నీ కథ అట్లుంది. గద్వాల మీటింగ్ పోయి రేవంత్ రెడ్డి నువ్వు మొగోడు అయితే 10 మంది రాజీనామా చేయించి ఎలక్షన్లకు రా అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్, నువ్వు మొగోడు అయితే, మేమేమంటున్నాం, నువ్వు మొగోడు అయితే సిరిసిల్లలో రాజీనామా చేయి, అక్కడ మేమో తేల్చుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొగోడ కాదో పోయి మీ అయ్యను ఫామ్ హౌస్లో వండుకొని మీ అయ్యను అడిగిపోయి చెప్తాడు. మీ అయ్య చెప్తాడు ఏమని, రేవంత్ రెడ్డి మొగోడ కాదు, పండ పెట్టి తొక్కుకుంటూ వచ్చి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న మొగోడు మా రేవంత్ రెడ్డి. నువ్వు కూడా మాట్లాడేట కేటీఆర్. నాకు తెలిసి నువ్వు క్యాల్ తప్పెట్టినావు. మరి నువ్వు నందినగర్లో ఉంటున్నావో సిరిసిలో ఉంటావు మాకు తెలియదు, కానీ నందినగర్లో ఉంటే ఇమీడియట్గా మీ నందినగర్ వెనక ఒకటి ఆకాశ్ హాస్పిటల్ ఉంటుంది, మెంటల్ హాస్పిటల్ పోయి అది చూపించుకో. నీకు ఆ చేత కాకపోతే చెప్పు, మాకు దగ్గర ఉన్న ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటుంది, మా డ్రైవర్ పంపించి పికప్ చేసుకుంటా, నేను ఎర్రగడ్డలో చూసి ఎర్రగడ్డ ఎక్కడ. కానీ నోరు ఉన్నట్టు ఇష్టం మాట్లాడితే 4 చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి పైన కానీ మా కాంగ్రెస్ పార్టీ పైన బురదల ప్రయత్నిస్తే ప్రజలు ఊరుకోరు. నువ్వెన్ని ముసలి కన్నీరు కాల్సినా మీ పార్టీని, మీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు. మీ చెల్లె దుకాణం బంద్ చేసింది, రేపు మాపం మీ బావ కూడా బయటకు పోతాడు. నీకు ఆ భయం ముట్టుకుంది. ఆ భయం ముట్టుకొని ఫ్రస్ట్రేషన్లో క్యాల్ తప్పి ఏం మాట్లాడుతావు నీకే అర్థమవుతలేదు. మా రేవంత్ రెడ్డి మొగోడ కాదో తెలంగాణ ప్రజలకు తెలుసు. అసలు ఫస్ట్ మరి నీకు మూతి మీద మీసం ఉందా గడ్డ ఉందో చూసుకో. మా రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తెలంగాణ ప్రజలకు ఒక జవాబుదారీగా ఉండి పని చేస్తుండు. ఇంకొకసారి అవాకు చవాకులు చెప్తే ఖబర్దారని సందర్భంగా హెచ్చరిస్తున్నా.